ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. గాయస్ వచ్చేసి మనకి విదురుడు తెలుసా? విదురుడు మహాభారతంలో ఒక గొప్ప జ్ఞానవేత్త అని చెప్పొచ్చు. అటువంటి విదురుడు వచ్చేసి ఒక వ్యక్తిని నాశనం చేసేటటువంటివి కొన్ని 5 విషయాలు ఉన్నాయి. అవి నేను మీకు ఈరోజు తెలియజేస్తాను అని చెప్తున్నాడు విదురుడు. అసలు విదురుడు చెప్పినటువంటి ఈ 5 విషయాలు ఏమిటి అని మనము పరిశీలిస్తే ఒకసారి భారతీయ ధర్మశాస్త్రాలు నీతి నైతికతలపై చర్చ జరిగేటప్పుడు మహాత్మ విదురుడు యొక్క పేరు చాలా చాలా ప్రత్యేకంగా వినిపిస్తుంది మనకి. మహాత్మ విదురుడు పేరు, ఓకేనా? ఆయన భీష్ముడు, చాణక్యుడు, శుక్రాచార్యుడు వంటి మహానుభావుల సరసన విదురుడు కూడా తన యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. విదురుడు కూడా, ఓకేనా? మహారాజా ధృతరాష్ట్రుడికి సోదరుడుగా, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ ఆయన చెప్పిన సత్యాలు నేటికి కూడా సమాజానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఆచార్య చాణక్యుడు జీవనంలోని అనేక కోణాలపై తన ఆలోచనల్ని వివరించినట్టుగానే విదురుడు కూడా విజయవంతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితం కోసం కొన్ని స్పష్టమైనటువంటి సూత్రాలని వివరించాడు. విదురుడి నీతి ప్రకారము మనలోని కొన్ని చెడు అలవాట్లు మన జీవితాన్ని క్రమంగా చీకటి వైపుకు నెట్టివేస్తాయి. అటువంటి అలవాట్లలో ముఖ్యమైనటువంటి ఒక 5 తెలుసుకుందాము అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ అయితే వచ్చింది ఈరోజు విదురుడి నీతి గురించి. ఇప్పుడైతే మనం దాన్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అదుపు లేని కోపం అంటారు. అంటే మహాత్మ విదురుడు వచ్చేసి కోపాన్ని మనిషికి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువుగా పేర్కొన్నాడు. కామం, కోపం, దురాశ ఇవి నరకానికి దారి తీసే 3 ద్వారాలుగా ఆయన వివరించాడు. కోపం మనిషి యొక్క ఆలోచన శక్తిని దెబ్బతీయడమే కాకుండా అతని ఆత్మబలాన్ని కూడా నాశనం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కోపపడే వ్యక్తి చివరకు బాధల గర్భంలోకి జారిపోతాడంట, ఓకేనా? రెండోది అసూయ, ద్వేషభావం. విదురుడు శాశ్వత సంతోషాన్ని పొందలేని 6 రకాల వ్యక్తులను గురించి ప్రస్తావించాడు ఇక్కడ. అదేమంటే అసూయ పడేవారు, ద్వేషించేవారు, ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవారు, కోపగించుకునేవారు, అనుమానంతో జీవించేవారు, ఇతరులపై ఆధారపడేవారు. ఇతరుల విజయాలను చూసి అసూయ పడడం కన్నా వాటి నుంచి ప్రేరణ పొందడం సరైన మార్గము. సంతృప్తి భావాన్ని పెంపొందించుకొని ఇతరుల స్వేచ్ఛను గౌరవించే వ్యక్తి మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందగలడు అని చెప్పేసి విదురుడు చెప్తున్నాడు. నెక్స్ట్ అతిగా నమ్మకం లేదా అంధవిశ్వాసం అంటారు. అంటే ఇక్కడ అతిగా నమ్మడం అంటే ఒక వ్యక్తిని అతిగా నమ్మడం అంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, అతని మీద పూర్తిగా నమ్మకం పెట్టి వినడం, దీనిని అతి నమ్మకం అంటారు. నమ్మకం విషయంలో విదురుడి నీతి చాలా స్పష్టంగా ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తిని నమ్మకూడదు, అలాగే నమ్మకమైన వ్యక్తిని కూడా అతిగా నమ్మకూడదు అని ఆయన సూచించాడు. అది ఎట్లంటే చెప్పాలంటే అతి విశ్వాసం వచ్చేసి చివరికి మోసానికి దారితీస్తుంది. అదే సమయంలో ఎవరిని నమ్మకుండా తన వారినే దూరం చేసుకునే వ్యక్తి అధర్మ మార్గంలో కూడా నడుస్తున్నాడని విదురుడి అభిప్రాయం. అంటే ఇక్కడ నమ్మాలి అంటే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, అతి నమ్మకం కూడా పనికిరాదు అని చెప్పేసి విదురుని యొక్క నీతి ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ఇతరులను విమర్శిస్తారు చూడండి, వాళ్ళు కూడా తనను తాను పొగుడుకోవడము, ఇతరులను తక్కువగా చేసి మాట్లాడటము ఒక విధమైనటువంటి స్వీయ విధ్వంసిక అలవాటు. అంటే ఈగో అంటారు దీన్ని, ఈగో పెంచుకోవడం అంటారు. ఒక విధమైన స్వీయ విధ్వంసిక అలవాటు అంటారు దీన్ని. విదురుడి నీతి ప్రకారము తన సామర్థ్యాలను ప్రదర్శించడంలో పరిమితి లేకుండా ఇతరులను విమర్శించేటటువంటి వ్యక్తి సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు. ఈ ప్రతికూల మనస్తత్వం క్రమంగా ఏమవుతుంది అంటే అభివృద్ధికి ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా మూసివేస్తుంది అది, ఓకేనా? నెక్స్ట్ 5th పాయింట్ మూర్ఖపు ప్రవర్తన. విదురుడు ఏం చెప్తున్నాడంటే మూర్ఖుడి లక్షణాలను కూడా స్పష్టంగా వివరించాడు ఆయన. ఆహ్వానం లేకుండా ఇతరుల ఇంట్లోకి లేదా సమావేశంలోకి ప్రవేశించడము, అడగకుండానే మాట్లాడడము, నమ్మదగని వ్యక్తులను కూడా గుడ్డిగా నమ్మడము, ఇవన్నీ విచక్షణ లేని ప్రవర్తనకి ఉదాహరణలు. ఇలాంటి అలవాట్లు చివరకు అపకీర్తికి, నాశనానికి దారితీస్తాయని విదురుడు హెచ్చరిస్తున్నాడు, ఓకేనా? విదురుడు చెప్పినటువంటి ఒక 5 పాయింట్లు కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పాయింట్లే ఈ 5 అన్నీ కూడా. సో వీటినన్నింటినీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనకి చాలా వరకు జ్ఞానోదయం అవుతుంది, ఓకేనా? వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే డైలీ నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఈజీగా అయితే వస్తుంది. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ లేదా షేర్ ఆప్షన్ ఉంటే షేర్ చేసి హైప్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.